డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా జాతక చక్రంలో ఎవరైనా కానీ పరిశీలించేటప్పుడు 9 గ్రహాలను గురించి పరిశీలిస్తుంటారు. అందులో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు మరియు కేతువులని. అయితే మన యొక్క దైనందిక జీవితంలో ఒక జన్మను మనం ఎత్తినప్పుడు ఈ 9 గ్రహాల యొక్క పొజిషన్, ఈ 9 గ్రహాలు ఒక మనిషిలో ఏ విధమైన ప్రభావితాన్ని కలిగిస్తాయి, ఏ వయసు వరకు, ఏ స్థితిగతుల వరకు ఆ గ్రహాలు వాటి యొక్క ప్రభావాలని ఆ యొక్క మనిషి మీద, వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ప్రభావాన్ని చూపుతాయి అన్న అంశాలని మనం తెలుసుకోవాలి. ఇలాంటి సూక్ష్మమైన విషయాలు కూడా మనం తెలుసుకోగలిగితేనే జాతకము అనేది పరిశీలన మనకు వచ్చినప్పుడు, జాతక పరిశీలనలోకి మనం వెళ్ళినప్పుడు ఏ గ్రహము ఏ విధమైన స్థితిలో ఉంది, ఒక మనిషి శిశువు నుండి వృద్ధాప్యం వరకు లేదా దీర్ఘాయుష్ వరకు జీవించినా కానీ ఏ యొక్క దశలో మనం చూస్తుంటాం. బాల్యమని, తర్వాత వచ్చి కౌమారమని, యవ్వనమని, అతొత్తి వృద్ధాప్యమని, ఇట్లాగా ఒక్కొక్క స్టేజ్ అనేది ఉంటుంది. శిశువు దగ్గర నుండి, శిశువు నుంచి బాల్యము, బాల్యం నుంచి కౌమారము, కౌమారం నుంచి యవ్వనము, యవ్వనం తర్వాత వచ్చి ఆ తర్వాత వచ్చి ఇతర స్టేజీల్లోకి మనం వెళ్తుంటాం. అయితే ఈ దశలలో శిశువు పుట్టినప్పటి నుంచి వారి యొక్క ఎదుగుదల, ఆ ఎదుగుదల అయిన తర్వాత వారు ఒక పెద్ద వ్యక్తులుగా తయారవడం, పెళ్లికి సరైనటువంటి వయసు రావడం, పెళ్ళైన తర్వాత వాళ్ళకి సంతానం కలగడం, సంతానం అయిన తర్వాత ఆ సంతానానికి బాగోగులు చూసి ఆ బాగోగులు గమనించి వారికి మళ్ళీ వివాహం చేయడం, ఆ తర్వాత వారికి పుట్టిన బిడ్డల్ని వీళ్ళు మనవడు మనవరాలుగా ఎత్తుకొని తిరగడము, ఆ తర్వాత వృద్ధాప్యాన్ని పొందడము, చివరి దశలో వరకు ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఒక మనిషి మీద కలిగిస్తాయి అనేది మనం పరిశీలించినప్పుడు, ఒక శిశువు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, పుట్టినప్పటి నుంచి 0 వయసు నుంచి 5 సంవత్సరాల లోపు వరకు ఎవరైతే ఉంటారో, ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా పుట్టునని నేను చెప్పినటువంటి విషయాలు గమనించండి. 0 వయసు నుండి 5 సంవత్సరాల వరకు ఈ మధ్యకాలంలో ఎవరైతే ఉంటారో వారిపైన గురువు యొక్క ప్రభావం అధికంగా పనిచేస్తుంది. అంటే గురువు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. జనరల్గానే చెప్తున్నాను నేను. ఆ తర్వాత వారు 5 సంవత్సరముల నుండి 15 సంవత్సరాలు ఈ ఏజ్ అటెంప్ట్ చేసే సమయంలో
అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు. ఎలా ప్రవర్తిస్తారంటే బుధుని యొక్క గ్రహ తత్వాలు కలుగుతాయి. వాళ్ళని బుధునితో పోలుస్తాం. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఈ మధ్యకాలం ఉన్నటువంటి బిడ్డలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు బుధుని అనే గ్రహంతో మనం పోలుస్తాం. ఏజ్ అటెంప్ట్ చేసిన తర్వాత వారు వివాహానికి తయారవుతారు. అప్పుడు వారు వివాహానికి వెళ్ళేటప్పుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మనం తీసుకున్నప్పుడు అబ్బాయి అయితే కుజుడుగాను అమ్మాయి అయితే శుక్రుడుగాను అక్కడ మనము చూడడం అనేది జరుగుతుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. మనం అనేక మార్లు చెప్తుంటాం, జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు తన జీవితంలో ప్రవేశించే భాగస్వామి, ఒక అమ్మాయి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అమ్మాయి జాతకంలో కుజుని యొక్క పరిస్థితిని బట్టి స్థితిగతులను బట్టి కుజుడు ఎవరంటే ఆమె జీవితంలో ప్రవేశించే భర్త అంటుంటాం. అలాంటప్పుడు 5 నుంచి 15 సంవత్సరాల వరకు ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు బుధునిగానే తీసుకుంటున్నాం. అదేవిధంగా 15 సంవత్సరాల తర్వాత 25-30 సంవత్సరాల మధ్యకాలంలో వివాహానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు అమ్మాయి అయితే శుక్రుడుగాను అబ్బాయి అయితే కుజుడుగా తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించాలి మనం. ఓకే, ఇప్పుడు వీరికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వారు తండ్రి పొజిషన్కి వెళ్తారు. ఆ అమ్మాయి తల్లి పొజిషన్కి వెళ్తుంది. అప్పుడు ఈ కుజుడు అనే గ్రహము ఇంతవరకు పెళ్లి కాకమునుపు ఒక అబ్బాయి, శుక్రుడు అనే గ్రహము పెళ్లి కాకమునుపు ఒక అమ్మాయి, పెళ్లి అయిన తర్వాత ఈ కుజుడు సూర్యుడిగా మారడం జరుగుతుంది. పెళ్లి అయిన తర్వాత ఈ శుక్రుడు అనే అమ్మాయి తల్లిగా మారుతుంది కాబట్టి చంద్రుడు అవ్వడం జరుగుతుంది. అంటే పెళ్లి అయిన తర్వాత తండ్రి అయితేను తల్లి అయితేను సూర్యుడిగాను చంద్రుడిగాను వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఓకే, ఇంతవరకు బాగుంది. అయితే వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి కూడాను మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలి అంటే పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళు మనవడు మనవరాలను ఎత్తుకుంటారు కదా. అప్పుడు ఈ సూర్యుడు అనే ఈ తండ్రి పాత్ర ఏంగా మారుతుందంటే రాహుగా మారుతుంది. తల్లి అనే పాత్ర చంద్రుడు అనే పాత్ర కేతువుగా మారుతుంది. అయితే ఇంకా బతుకుతున్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి అందరూ అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, వారు ఏ గ్రహంతో పోల్చడం జరుగుతుందంటే శని అనే గ్రహంతో పోల్చడం జరుగుతుంది. శని ఎందుకంటే వృద్ధుడు. ఇప్పుడు నేను మొదట చెప్పినటువంటి గ్రహం నుంచి చివర చెప్పినటువంటి శని గ్రహం వరకు మీరు లెక్కలు వేయండి. మనము జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలించేటప్పుడు ఒక జాతకంలోకి అడుగు పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే 9 గ్రహాల మీద మన యొక్క దృష్టి ఉంటుందో ఆ గ్రహాలన్నీ కూడా వచ్చేసాయి లేవో చూడండి. గురువు 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిష్యుగాను, రెండోది ఏమిటంటే బుధుడు 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అమ్మాయి గాని అబ్బాయి గాను,
ఒక 15 సంవత్సరాల తర్వాత వయసుకు వస్తున్నటువంటి బిడ్డలు, అమ్మాయి అయితే శుక్రుడుగాను, అబ్బాయి అయితే కుజుడుగాను, ఆ తదుపరి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి బిడ్డలు పుడితే తండ్రి అవుతాడు కాబట్టి కుజుడు సూర్యుడిగాను, అదేవిధంగా శుక్రుడుగా ఉన్నటువంటి అమ్మాయి తల్లి అవుతుంది కాబట్టి చంద్రుడుగాను, ఆ తదుపరి బిడ్డల్ని కని వాళ్ళ బిడ్డలకి మళ్ళీ పెళ్లి చేయడం వల్ల వీళ్ళు మనవడు మనవరాలు ఎత్తుకుంటారు కాబట్టి తండ్రి పొజిషన్లో ఉన్నటువంటి అతను తాత అవ్వడం, తల్లి పొజిషన్లో ఉన్నటువంటి ఆ తల్లి అవ్వడం జరుగుతుంది కాబట్టి సూర్యుడు రాహుగాను, చంద్రుడు కేతుగాను మారడం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధాప్యం అంతా, అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, వృద్ధాప్యం అంతా గడపడం వల్ల వాళ్ళు శని యొక్క తత్వాన్ని కలిగినటువంటి వృద్ధాప్యాన్ని పొందుతారు. ఇలాగ 9 గ్రహాలు మన జాతకములో ఏ ఏ భావాల్లో ఉంటే మన యొక్క వయసును బట్టి, మన యొక్క కాలమాన పరిస్థితులను బట్టి, దేశ వర్తమాన కాల పరిస్థితులను బట్టి మనము తండ్రి అయినాం. తండ్రి అయిన తర్వాత సూర్యుడిగా ఉన్నాం. తండ్రి తర్వాత ఏమవుతుంది, మన బిడ్డలకి మళ్ళీ పెళ్లి చేస్తాం, వాళ్ళకి బిడ్డలు పుడతారు. అప్పుడు వాళ్ళు మనవాళ్ళుగాను మనవరాళ్ళుగా మనకు వచ్చినప్పుడు ఆ తండ్రి పొజిషన్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన రాహుగా మారుతుంది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళయింది, కుజుడు మరియు శుక్రుడిగా ఉన్నారు. కుజుడు సూర్యుడిగా మారడం జరిగింది, శుక్రుడు చంద్రుడిగా మారి తల్లి అయింది. ఆ తల్లి తన బిడ్డలకి మళ్ళీ పెళ్లి చేస్తుంది, ఆ తల్లి కేతువుగా మారుతుంది, అవ్వగా మారుతుంది. అలాగే కొనసాగుతున్నప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్తారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అప్పుడు వాళ్ళందరినీ ఏ గ్రహంతో పోలుస్తామంటే శని అనే గ్రహంతో పోలుస్తాము. ఇవన్నీ కూడాను జనరల్ టాపిక్స్ నేను చెప్తా ఉన్నది. అయితే దీనికి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందంటే అలాంటివి ఏమీ లేవు. మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్పుకున్న అంశాలు ఏమిటంటే, ఒకరి జాతకములో ఏ గ్రహము కనబడినా ఆ గ్రహము తను పుట్టినటువంటి నక్షత్రము, ఆ నక్షత్రంపై ఉన్నటువంటి గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఆ భావాల మీద, ఆ భావ కారకత్వాల మీద, ఆ భావ బంధుత్వ కారకత్వాల మీద పనిచేస్తాయని మాత్రమే చెప్తాము. కనబడే గ్రహాలు ఏమి కానీ వాటి యొక్క ప్రభావాన్ని కలిగించమని చెప్తాం. కానీ ఇంతవరకు నేను చెప్పిన అంశాలు ఏమిటంటే, డైరెక్ట్గా ఒక శిశువు నుంచి వృద్ధాప్యం వరకు మానవుని యొక్క మనుగడలో ఏ ఏ గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయడానికి నేను ఈ అంశాన్ని ఎన్నుకున్నాను. గమనించగలరు. శుభం.